గొప్ప వాక్యము. అటు ఇటు చూడకుండా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిస్తాం. వాక్యము ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు మనకు చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఆశీర్వాదాల చేత మనల్ని ఈ రోజు నింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, చాలు. నేను చెప్పిన మాటల్ని రాసుకోండి. మరలా వాక్యాన్ని చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఓకే, okay. Now let us read in English. Rejoice greatly, O daughter of Zion. Okay. Shout, O daughter of Jerusalem. Behold, Thy king cometh unto thee. behold. ఇదిగో, తెలుగులో లేదమ్మా అది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఓకే, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఇదిగో. రాసుకోవాలి, అందుకే చెప్పాను రాసుకోండి. ఇదిగో, బిహోల్డ్. ఇదిగో అనే మాట నోట్ చేయండి. వచ్చుచున్నాడు. ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయనను చూడుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మూడు మాటల్ని బట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇదిగో, వచ్చుచున్నాడు, ఆయనను చూడుడి. కొంచెం డిఫరెంట్గా సబ్జెక్ట్ మాట్లాడదాం ఈరోజు. ప్రతిసారి ఆయన గాడిద పిల్లని ఎక్కడము రావడము, మీరు హోసన్న నరవడము, విల్ నో సంథింగ్ డిఫరెంట్. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఓకే, గమనించాలి. ఈ ఆదివారము తర్వాత, దిస్ సండే ఎగ్జాక్ట్లీ ఈ ఆదివారము తర్వాత ప్రభు బల్లను ముగించి, మేడగదిలో బల్లను ముగించి, ఆ రాత్రి 9 దాటిన తర్వాత ప్రభు వారు శిష్యులతో నడుచుకుంటూ ఒలీవల కొండకు వెళ్ళారు. గెత్సెమనే తోటకి గురువారము రాత్రి వెళ్ళడం జరిగింది. ఆ గురువారము రాత్రి గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన సంగతి. ఆ గురువారం థర్స్డే రాత్రి యేసు ప్రభుని పట్టుకున్నారు. యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత యేసు ప్రభుని భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. ఉదయము 6 గంటలకి తీర్పు వచ్చింది, 6 o'clock. ఆ 2 గంటలకు పైగా శిలువ యాత్ర సాగింది. సరిగా 9 గంటలప్పుడు గోల్గొతా కొండ మీద ఏం చేశారు? శిలువ వేశారు యేసు ప్రభుని. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు అనేక సందర్భాల్లో యెరూషలేముకి వచ్చి వెళ్తుండేవారు, మెనీ టైమ్స్. కానీ ఈసారి విజయోత్సవముతో గాడిద పిల్లనెక్కి, సబ్జెక్ట్ ఎంత చక్కగా ఉందంటే, ఈ సబ్జెక్టులో మనము 1000 వాక్యాలు మనము సందేశాన్ని తీయొచ్చు. గమనించండి, ప్రభు అంటున్నారు, ఎప్పుడు ఎవ్వరు ఎక్కలేని గాడిద పిల్లను.
తీసుకురండి. యేసు ప్రభు ఎవరు ఎక్కలేని గాడిద పిల్లని ఎక్కారు. అది మాత్రమే కాదు, వాడుకున్న బట్టల్ని, చీరలు గాని, లుంగీలు గాని, షర్ట్లు గాని ఆ గాడిద మీద వేశారు. అవునా కదా? యేసు ప్రభు వాడుకున్న బట్టల మీద కూర్చున్నారు. ఇది ఒక సబ్జెక్ట్, ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ చెప్దాం. ఎందుకు కూర్చున్నారు అనేది ఈ సంగతి ఐ విల్ స్పీక్ నెక్స్ట్ ఇయర్. ఓకే, సో నాకు మీరు నెక్స్ట్ ఇయర్ గుర్తు చేయాలి, చూద్దాం ఎవరి జ్ఞాపకం ఉందని. ఓకే, సో ఈ లాస్ట్ ఎంట్రీ విజయోత్సవాలతో ప్రభు యెరూషలేములోకి అడుగుపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు వాక్యం అంటుంది, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, బహుగా ఆనందించండి అని చెప్తూ 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 ప్రవక్త సడన్ గా ఇదిగో, అర్థమవుతుందా మీకు? ఇదిగో నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు, నువ్వు ఆయనని చూడు. ఇదిగో ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఈ 3 మాటలు మీరు గ్రహించాలి. నోట్ చేసుకున్నారా? బిహోల్డ్ హీస్ కమింగ్ టు యూ, యూ హ్యావ్ టు సీ హిమ్. ఈ 3 మాటలు మీరు గ్రహించాలి ఈరోజు. ఇదిగో ఆయన వస్తున్నాడు, నువ్వు ఆయనని చూడు. తెలుగులో మాట తప్పింది, ఇదిగో అని. ఇదిగో అంటే అటెన్షన్, అటెన్షన్. ఇప్పుడు నీ రాజు వస్తున్నాడు, నీ వద్దకే వస్తున్నాడు. నీవు ఆయనని చూడాలి. నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ రాజు గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నప్పుడు నువ్వు ఆయనని చూడకపోతే ఎలా? అర్థమవుతుందా? అసలు విషయాలు మీకు తెలుస్తలేదు, చెప్తాను, వివరిస్తాను, చాలా క్లియర్ గా వివరిస్తాను. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా వినండి. ఈ వాక్యములో ఉన్న మర్మాలు ఈ రోజు మీరు తెలుసుకోను గాక. దేవునికి మహిమ కలుగును గాక. చెవిగల వారు ఆత్మ సంగతులు గ్రహించును గాక. ఈ రోజు ఇదిగో నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు, నీ దగ్గరకే వస్తున్నాడు, నీ దగ్గరకే వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయనను చూడాలి, నువ్వు ఆయనను చూడు. నువ్వు ఆయనని చూడకుండా నువ్వు అటు ఇటు ఆలోచనలు చేస్తున్నావేంటి? అటు ఇటు చూస్తున్నావేంటి? వేరే ఆలోచనలు పెట్టుకుంటున్నావేంటి? ఆయన నీ దగ్గరకే వస్తున్నాడు కదా. హల్లెలూయా. ఆ వైపు ముఖాలు తిప్పి ఈ వైపు ముఖాలు తిప్పి వాళ్ళు మాట్లాడుతున్నారా వీళ్ళు మాట్లాడుతున్నారా గ్రహిస్తున్నావు. నీ దేవుడు నీ దగ్గరకు వస్తున్నది నువ్వు గ్రహిస్తలేవు. నువ్వు అక్కడ చూడు ముందు. ప్రవక్త అందుకే అంటున్నారు, బిహోల్డ్, అటెన్షన్, యువర్ కింగ్ ఇస్ కమింగ్ టు యూ. నీ 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 పక్క వారి ఇంటికి వెళ్తలేడు, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నావు? ఇదే అడుగుతున్నాడు ప్రవక్త. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నారు మీరు? బిహోల్డ్ అంటున్నాడు. అటెన్షన్ అంటే వాళ్ళు చూస్తలేరు, వాళ్ళు గ్రహిస్తలేరు. వాళ్ళ గ్రహింపంత ఎక్కడుంది? హోసన్నా 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 హోసన్నా. దే ఆర్ రిజాయిసింగ్. దేనిని బట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు అనేది మర్చిపోయారు. దేనిని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు అనేది మర్చిపోయారు. ఆ గ్రహింపు లేదు. మనకు ఏదో ఒక సందర్భం కావాలి ఎంజాయ్ చేయడానికి. నేను చెప్పేది ఏంటంటే, ప్రవక్త చెప్తున్నారు మాట. ఏమని చెప్తున్నారు? సియోన్ నివాసులారా,
బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముతో ఉత్సాహంతో గెంతులేస్తూ ఆనందించండి. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, బిహోల్డ్, ఇదిగో, హలో మీకే చెప్తున్నాను, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉత్సాహంతో ఉల్లాసముతో ఆనందించండి, ఇదిగో. అంటే వాళ్ళు ఎటు చూస్తున్నట్టు? వాళ్ళు గ్రహిస్తున్నట్ట? వాళ్ళు ఆలోచిస్తున్నారా? వాళ్ళ రాజు వాళ్ళ వైపు వచ్చేది వారు గ్రహిస్తున్నారా? వారు చూడగలుగుతున్నారా? మీ వద్దకే వస్తున్నాడు, గాడిద పిల్లని ఎక్కి మీ వద్దకే వస్తున్నాడు, మీ దగ్గరకే వస్తున్నాడు. మీరు చూడాలి. హల్లెలూయా. మీరు చూస్తలేరేంటి? ఈరోజు నువ్వు ఆయనని చూడాలి, నువ్వు ఆయనని గ్రహించాలి, నువ్వు ఆయనని గుర్తుపట్టాలి. దేవుడు నీ దగ్గర ఉన్నాడనే ఆ స్పర్శ నువ్వు గ్రహించగలగాలంట. ప్రతిరోజు ఆ విట్నెస్ నీకు ఉండాలంట. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి సెకండ్ నీ జీవితంలో దేవుని ప్రసన్నత, దేవుని స్పర్శ నువ్వు గుర్తుపట్టగలగాలి. మీరు అనుకున్నట్టు ప్రభు ఎక్కడ లేడు, నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. కానీ నువ్వు ప్రతిరోజు గుర్తుపట్టగలగాలి. ఎవ్రీ డే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యువర్ గాడ్ ఇస్ విత్ యూ. ఏదో ప్రేయర్ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అభిషేకంతో నింపబడి గూస్ పింపుల్స్ వచ్చాయి, గూస్ బంప్స్ కదా, గూస్ బంప్స్ వచ్చింది నాకు. ఎట్లా వచ్చింది తెలుసా? ఈ ఎంటికలంతా ఇట్లా. ఆ స్పర్శ ప్రతి సెకండ్ నీ జీవితంలో ఉండాలి. ఆ గ్రహింపు నీలో ఉండాలి. ప్రభు నీ దగ్గర వస్తున్నాడు, నువ్వు ఆ ప్రభుని చూడగలగాలి. ప్రవక్త ఎప్పుడో చెప్తున్నారు, ఇదిగో చూడు, గ్రహించు, ఆయనని చూడు, ఆయన నీ దగ్గర వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వస్తున్నాడు తెలుసుకోండి. అటు ఇటు దిక్కులు చూడడం ఏంది? నేను కూడా చాలా సార్లు బోధిస్తున్నప్పుడు కొంతమంది దిక్కులు చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. ఎవరు రావద్దు, ఎవరు పోవద్దు, వాళ్ళని ఎప్పుడు చూడలేనట్టు చూస్తారు. మీరైతే వాష్రూమ్ వచ్చినా అట్లనే చూస్తారు, ఎటు పోతున్నాడు ఈయన, ఎటు వస్తుంది. వాక్యం మీద ఆ శ్రద్ధ, గ్రహింపుట్ట ఎంత బాగుండో. హల్లెలూయా. అటు ఇటు చూడడం కాదు, వాక్యం బోధించినప్పుడు శ్రద్ధగా, ఎవరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. నేను ఒక్క సెకండ్ నా కన్ను ఇలా తిప్పానా, దేవుడు నాతో మాట్లాడింది, నేను మిస్ అయిపోయాను. నేను వచ్చిందెందుకు? వాళ్ళని వీళ్ళని చూడ్డానిక, వాళ్ళని చూసి నవ్వడానిక, వీళ్ళ డ్రెస్ చూడ్డానిక, వాళ్ళ మొహాలు చూడ్డానిక, ఎంత మేకప్ పూసారో, ఎంత లిప్స్టిక్ పెట్టారనా? కాదు కదా. వచ్చిందెందుకు? దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్యములో నింపబడి వెళ్ళడానికి. ప్రతి ఆదివారము నూతన అభిషేకముతో, నూతన తైలముతో, నూతన వాగ్దానంతో నేను నింపబడి వెళ్ళాలి అన్నాక ఉద్దేశముతో, ఆశతో మీరు వస్తారు. రైట్? ఎస్ ఓ నో? మరి అటు ఇటు దిక్కులు చూస్తే ఎట్లా? కదా, అవునా కదా? సో ప్రతి ఆదివారం నేను కూడా ఇదిగో అనాలా? బిహోల్డ్ అనాలా? డోంట్ లుక్ దేర్, బిహోల్డ్ యువర్ లార్డ్ ఇస్ కమింగ్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవాలి. యు నీడ్ టు నో. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి. ఆ ఫోన్ కాల్లో అక్కనో, అన్ననో, వదిననో, తమ్ముడో, చెల్లియో, ఎవరో, అక్క రేపు వస్తున్నాను మీ ఇంటికి అని చెప్తే నేను నెక్స్ట్ సమాధానం ఏం అడుగుతా?
సారీ ప్రశ్న. డైరెక్ట్ గా కాకుండా సరే వచ్చేయండి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర చట్నీ అన్ని చేసి పెడతాను, వచ్చేయండి, ఈ టైం వరకు వచ్చి ఈ టైంకి వెళ్ళిపోండి అంటారా? డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అయినా అడుగుతారు. ఏమని? అబ్బో చాలా రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా, అయితే తమరు ఎందుకు వస్తున్నారు అంతేనా? వై ఆర్ యు కమింగ్? కారణం ఏంటి? చాలా రోజుల తర్వాత వస్తానని అంటున్నావు, ఎందుకో తెలుసుకొచ్చా? ఎంత స్వీట్ గా మాటల్ని మార్చేస్తారంటే అర్థమవుతుందా మీకు? నీ రాజు నీ ఎద్దుకు వస్తున్నాడు, ఎందుకో తెలుసుకో, గ్రహించు, అసలు ఆయనని చూడు. మనం చేసేది ఏంటంటే ఉల్లాసంగా ఉంటున్నాము, ఉత్సాహంగా ఉంటున్నాము, ఆనందంగా ఉంటున్నాము, కానీ ఆయనను చూడట్లేదు. యు ఆర్ రిజాయిసింగ్, యువర్ ఎట్లా చెప్పాలి మీకు, యు ఆర్ సో హ్యాపీ, ఉల్లాసంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, సంతోషంతో నింపబడి ఉన్నావు, కానీ ఆయనను చూడట్లేదు, ఆయనని గ్రహిస్తలేవు, ఆయనని గమనించట్లేదు. ఆయన ఎందుకు వచ్చాడో ఉద్దేశాన్ని గ్రహిస్తలేవు నువ్వు. అర్థమవుతుందా? ఈస్టర్, క్రిస్మస్, న్యూ ఇయర్ అనుకుందాం. క్రిస్మస్ తీసుకుందాం. క్రిస్మస్ రోజు మనకంటే సంతోషంగా ఎవరు ఉండలేరు. ఎందుకు? వి సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. సో సెలబ్రేషన్ అనేది పేరుకే గాని మన బర్త్డే అన్నట్టు మనం సెలబ్రేట్ చేస్తుంటాం. కొత్త బట్టలు కానీ, రిలేటివ్స్ ని వాళ్ళని వీళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి కేకులు వడ్డించి చాలా చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు పుట్టినరోజు అని గ్రహింపు ఉండదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంతో, సంతోషంతో గంతులేస్తూ, డాన్సులు ఆడుతూ, దేవుని పాటలు పాడుతూ అంత బాగానే ఉంది, కానీ గ్రహింపు లేదు, ఆయనను చూడట్లేదు. ఇంకా లోతులు చెప్పాలా? ఓకే, మిమ్మల్ని ఈ రోజు లోతులు తీసుకెళ్లి వదిలేస్తాను. మీరే స్విమ్ చేసుకుని బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పెద్ద అయిన 90 సంవత్సరాలు వయసు గల పెద్ద అయిన, ఓకే, అతనికి 4-5 తరముల సంతానమైనకున్నాయి. 4-5 జనరేషన్స్. ఓకే, ప్రతి ఏడాది, ప్రతి ఇయర్ ఆయన బర్త్డేకి ఏమంటున్నాడు? ఉంటాడో పోతాడో, అందరు కలిసి రండి, ఈసారి అన్న ముఖం చూసండి, ఆయన ఉంటాడో లేదో. ఇది ఎప్పటి నుండి జరుగుతుంది? ఆయన వయసు 80 ఎప్పటి నుండి. 80 దాటింది, 80 వచ్చేసింది. ఏమవుతాడో ప్రతి సంవత్సరం మనము ఊరికొచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం ఆ పెద్ద అయిన బర్త్డే అని. ఈ 4-5 జనరేషన్స్ అంతా ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు కూడి సెలబ్రేట్ చేసుకుంటారు. ఉంటాడో లేడో అని, రైట్? 90వ సంవత్సరము బర్త్డే జరుపుకుంటున్నారు. అందరూ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేలా వచ్చారు. తాతని చూసారు. హాయ్ తాత, గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే. గ్రాండ్ పా, హ్యాపీ బర్త్డే. తాతయ్య, హ్యాపీ బర్త్డే. రైట్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్తూ వీళ్ళేమో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంతో బిర్యానీలు తింటూ, డాన్స్లు ఆడుతూ, గెంతులేస్తూ, అరవడము, గెంతులేయడము, డాన్స్లు ఆడము, తాగడము, తినడము, మటన్ అని, బిర్యానీ అని, చికెన్ అని, ఈ ఉల్లాసము, ఈ ఆనందము సాయంత్రము 5 వరకు జరిపారు. 5 గంటల తర్వాత తాతయ్య గుర్తొచ్చాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 5 వెళ్ళి చూస్తే ఈజీ చైర్ లో తాతయ్య పోయాడు.
ఈజీ చైర్ ఉంటది కదా, ఆ చైర్లో పోయాడు తాత. వీళ్ళకి గుర్తొచ్చింది ఎప్పుడు? అప్పుడు వరకు ఎలా ఉన్నారు వీళ్ళు? ఉత్సాహముతో, ఉల్లాసముతో, ఆనందముతో, గంతులేస్తూ, డాన్సులు ఆడుతూ, బిర్యానీలు తింటూ. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అనుకుంటాను. ముసలోడేమో పోయాడు ఈజీ చైర్లో. వీళ్ళేమో పొద్దున్న నుండి సాయంత్రం 5 వరకు ఎంజాయ్ చేశారు, కానీ ముసలోనికి పాపం అన్నం పెట్టలేదు. ఆయన మర్చిపోయారు. ఆయనని అసలు వీళ్ళు ఎవరి కోసం వచ్చారు? ఎందుకోసం వచ్చారు? ఆ వ్యక్తిని అసలు చూసారా? ఓకే, వీళ్ళందరూ అక్కడ కూడుకోవడానికి ప్రాథమిక కారణం ఏంటి? అంతేనా? వీళ్ళందరూ గెదర్ అవ్వడానికి కారణము, మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి కారణము, ఈస్టర్ సెలబ్రేషన్ చేయడానికి కారణము, గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ చేయడానికి కారణము, కారణం మాత్రమేనా? హల్లెలూయా. చూడండి, 90 సంవత్సరము ఈ పెద్దాయన బర్త్డే. అతన్ని చూడలేదు కానీ ఆయన బర్త్డే పేరు మీద వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సియోను నివాసులారా బహుగా ఉత్సాహించండి, యెరూషలేము కాపులస్తులారా ఎంజాయ్ ఎంజాయ్. ఈ రెండు బాగానే ఉంది. ఇదిగో గ్రహించు, నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు, ఆయనని చూడు. అర్థమవుతుందా? ఇప్పుడైనా నీతిపరుడై రక్షణ గలవాడై ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు చెప్పాలి. ఎక్కడ వస్తున్నాడు? నిజమేనా? ఏదో నీ ముందు ఏదో ఒక కొండెక్కి వెళ్తలేడు, అదిగో యేసు ప్రభు వెళ్తున్నాడని కాదు, నీ యొద్దకే వస్తున్నాడు. నువ్వు చూడు అతన్ని. చక్కగా అర్థమవుతుందా? సూపర్గా ఉందా? ఇంకా లోతుంది. ఇంకా మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆత్మీయ లోకంలో తీసుకెళ్తాను ఈరోజు. హల్లెలూయా. ముసలోడు పోయినట్టు కాదులే, అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడైనా ఆ ఎగ్జాంపుల్ ని బట్టి మీరు దేవుణ్ణి గ్రహిస్తారని, దేవుణ్ణి చూస్తారని. ఆయన ఎట్టి వెళ్తలేడు. అసలైన వచ్చేదే నీ కొరకైతే నువ్వు అతన్ని చూడకపోతే ఎలాగా? నీకోసమే వస్తున్నాడు. నువ్వు ఆయనని గ్రహించకపోతే ఎలాగా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. Matthew chapter 21 verse 5. Matthew chapter 21 verse 5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడైనా, నీ యొద్దకు వస్తున్నాడు. నువ్వు ఆయనను చూడు. ఎందుకు వస్తున్నాడో చూడు, ఎలా వస్తున్నాడో చూడు, నీ కోసం ఏం తెస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో గ్రహించు. ఒక 2 మాటలు రాసుకున్నాను. 2 మాటల్లో ఒక మాటని చెప్పగలుగుతాను, సమయం లేదు కాబట్టి.
వాక్యాన్ని ఇంకా కొంచెం నాకు సమయం ఇస్తే చాలా బాగుండు. మంచి మంచి మర్మాల్ని మనం మిస్ చేసుకుంటున్నాం, గంట సరిపోతలేదు. ఓకే, 2 మాటల్లో ఒక మాట చెప్తాను. ఒకటి, నీ రాజు నీకు చెప్పిన మాటలు లేదా నీ రాజు నీతో చేసిన వాగ్దానాలన్నీ సంపూర్తి చెయ్యును. మొదటి మాట, నీ రాజు నీకు చేసిన వాగ్దానాలన్నీ సంపూర్తి చెయ్యును. ద కింగ్, బిహోల్డ్, యువర్ కింగ్ will accomplish his promises. Behold, your king will accomplish his promises. రెండో మాట, నీ రాజు నీ స్తుతులు ఆశీర్వదిస్తారు లేక ఆశ్చర్యపడతాడు. Behold, thy king who admires your praises. Behold, thy king who admires your praises. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ఆ ప్రవచనాన్ని ప్రవచించున్నారు. ఓకే, సో ఇది కేవలము సాధారణమైన సందేశము కాదు, వాగ్దానముతో కూడిన ప్రవచనాత్మకంగా ప్రవచించబడిన సందేశం అది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. దిస్ మెసేజ్ ఇస్ ఫిల్డ్ విత్ ప్రామిస్ అండ్ ప్రొఫెసీస్. హల్లెలూయా. సో ఈరోజు మీరు విశ్వసించండి, ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాగ్దానము ఇంకా నెరవేర్చలేదని, ఇంకా నెరవేర్చబడలేదని, ఇంకా నెరవేరలేదని అనుకుంటున్నారేమో. విశ్వసించండి, ఈరోజు నీ యొద్దకు వస్తున్నాడు నీ ప్రభు. ఎందుకు వస్తున్నాడో గ్రహించు, ఏం తెస్తున్నాడో గ్రహించు, ఏం చేయబోతున్నాడో గుర్తుపట్టు. హల్లెలూయా. 75 సంవత్సరాలు, 75 years లో దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేస్తున్నారు, నీకు నేను సంతానం కలుగు చేస్తానని. 1 సంవత్సరము ఆగి ఉంటే, 1 సంవత్సరము ఓపిక పట్టుంటే ప్రభు సంతానము కలుగు చేసేవాడు. ఇదంతా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అబ్రహాముకి 100 years పట్టింది, కారణం ఏంటి, ఇదంతా మీరు నోట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎవరన్నా అడుగుతారు, ఒక సమయం వస్తుంది, నేను క్వశ్చన్ చేసే సమయం వస్తుంది, అప్పుడు ఈ నోట్స్ అంతా నీకు సహాయపడుతుంది. కాబట్టి when you come to church, come with notes and Bible. Note down things. It's very important. 75 సంవత్సరాల్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశారు, నేను నీకు సంతానాన్ని కలగజేస్తానని. 1 సంవత్సరం, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టుంటే ప్రభు ఆయనకి చేస్తుంటాడు వాగ్దానం చేసినట్టు. ఓపిక పట్టలేదు. ఇంకొక సంవత్సరం ఉంటే సారమ్మ కనేది. ఇప్పుడు అబ్రహాము గారు సారమ్మతో వెళ్ళి, సారమ్మ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మనకు సంతానము కలుగజేస్తాడంట. వెంటనే సారమ్మ ఏమనాలి? హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. మీరు ప్రవచనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఐ రిసీవ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మ్యాన్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ప్రొఫెసీ, ఐ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామంలో. అదే కదా మరియమ్మ తల్లి చేసింది. ఎప్పుడైతే దూత వచ్చి మరియమ్మ తల్లితో దయాప్రాప్తురాలా ఇదంతా చెప్పినప్పుడు, నీ చిత్త ప్రకారమే జరుగును ప్రభువా. సారమ్మ ఏమనాలి? అలాగే జరుగునయ్యా. ఎంతో సంతోషము, దేవునికి స్తోత్రము. వావ్, ఇంత గొప్ప మాటను నువ్వు చెప్పినావు. ఈ రోజు మన ఇంట్లో దావతే.
కదా. యు ఎంజాయ్. ఆ రోజు ఒక వాగ్దానం, ఒక ప్రవచనం వచ్చిందా, ఆ రోజు నీ హృదయం అంతా సంతోషముతో నింపబడి ఉంటుంది. అరే ఈరోజు దేవుడు నాతో మాట్లాడతా, దేవుడు నాతో మాట్లాడా. దేవుడు సారమ్మ ఏమన్నదో తెలుసా, నేను ముసల్దాన్ని అయిపోయాను, ఇప్పుడు కనే శక్తి నాకు లేదు, నా గర్భం కూడా ముసల్దైపోయింది, నాకు శక్తి లేదు కనడానికి, నేను కనలేనయ్యా, కానీ నువ్వు మాత్రము స్ట్రాంగ్. మీరు చాలా స్ట్రాంగ్ అండి, మహా స్ట్రాంగ్. ఎక్కిస్తుంది అబ్రహాం గారిని. ఈమెమో తగ్గించుకుంటుంది, నా వల్ల కాదు, నేను కనలేను, నా గర్భము ఇంకా నో, బట్ యూ కెన్ డూ ఇట్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, నువ్వు చాలా స్ట్రాంగ్. తనని తానేమో నేను బలహీన పడిపోతున్నాను, నాకు బలం లేదు, నా వల్ల కాదు కనడము అని తగ్గించుకుంటూ అబ్రహాముని ఎక్కిస్తుంది. అబ్రహాం గారేమో ఎక్కిపోతున్నారు. అవునా సరమ్మా, నిజమా, నేను స్ట్రాంగా, ఓహో అని ఈయనేమో చెట్టు ఎక్కిపోయాడు. నీ వల్ల ఇట్లా, నువ్వు చాలా స్ట్రాంగ్, హాగర్ని పంపిస్తాను, నాకు కుమారుని కని. చెట్టెక్కి అబ్రహాం ఒప్పుకున్నాడు. ఓహో నా వల్ల అవుతుందా, నేను అంత స్ట్రాంగ్గా. సాతాను చేసే పనులు ఇవే. నేను సారమ్మను సాతాను చెప్తలేను, సారమ్మ ఆలోచనలు సాతాను ఆలోచనలు. నువ్వు దేవుళ్ళు ఉన్నావేమో, కానీ నీ ఆలోచనలు కూడా దేవుళ్ళు ఉందా అనేది కూడా గ్రహించుకోవాలి. నువ్వు దేవుళ్ళు ఉన్న సంగతి వాస్తవమే, కానీ నీ ఆలోచనలు దేవుళ్ళు ఉందా, నీ మాటలు దేవుళ్ళు ఉందా, నీ చూపులు దేవుళ్ళు ఉందా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని వీరు తృణీకరించి సొంత ఆలోచనలతో, సొంత చూపులతో, సొంత మాటలతో వీరు మోసపోతున్నారు. దేవుడు చూశాం, నా వాగ్దానాన్ని విశ్వసించకుండా, నా వాగ్దానాన్ని వీరు నమ్ముకోకుండా, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు ఓపిక ఉందని అనుకుంటావా? నేను చెప్పిన వాగ్దానం పక్కన పెట్టేసి నేను చేయగలుగుతాను, నాకు ధైర్యం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఓపిక ఉందని అనుకుంటున్నావా? ఓహో సరే. ఆ రోజు నుండి ప్రభు 13 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడలేదు. 13 years. కారణం ఏమై ఉంటది? He didn't obey. ఇదేనా కారణము? ఇదేనా? Don't call sin. Sin is nothing. మెయిన్ పాయింట్ మీరు చూసుకోవాలి ఫస్ట్. ఓకే, why don't you think everything is the plan of God? You cannot. దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. Impossible to understand the plans of God. You will fail. నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా, నువ్వు ఫెయిల్ అవుతావు. యూ కెన్ నాట్. ఎప్పుడు ఏం చేస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఆయన ఆలోచన వేరు. ఓకే, మన ఆలోచన ప్రకారము ఆయన డిసోబే చేశాడు, ఆయన మాట వినలేదు, వాగ్దానాన్ని తృణీకరించాడు. ఓకే, పర్ఫెక్ట్, అది నీ ఆలోచన. నా వాగ్దానాన్ని కాకుండా సొంతంగా ఆలోచిస్తావా, సొంతంగా చేస్తావా? 13 years నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? 70 ఏళ్ళలో సారమ్మ ఒప్పుకున్నట్టు ఇతను కూడా ఒప్పుకొని ఉంటే, ఆయమేమో 70 ఏళ్ళలో ఒప్పుకుంది, ఈయన ఒప్పుకోలేడే.
నా వల్ల అవుతుంది, నా శక్తి ఉంది, నాకు బలం ఉంది, నా కోపిక ఉంది అన్నవే. 13 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఆయన దగ్గర వచ్చి, ఇప్పుడు నేను నీకు సంతానం కలుగు చేస్తానంటే అబ్రహాం అంటాడు, ఇప్పుడు ఎక్కడ తండ్రి, నేను ముసలోనయ్యాను. అందుకే నువ్వు ముసలోడయ్యావా, ఈ మాట వినడానికే. సారమ్మ అప్పుడు ఒప్పుకుంది, నువ్వు కూడా ఒప్పుకోవాల్సింది కదా, నా వల్ల కాదని. ఏది చేస్తున్నా ఉబే చేయాలని ఒప్పుకోవాలి కదా. నీకు బలం ఉన్నా, నీకు శక్తి ఉన్నా, నువ్వు బ్రిలియంట్ అయినా, నీ దగ్గర ఐడియాస్ ఉన్నా, నువ్వు స్ట్రాటజీ ప్లే చేసినా, నువ్వు టార్గెట్ చేసినా, ప్రభు ముందు నువ్వు దేవుని నమ్ముకున్నామా, దేవుని అంగీకరించామా, దేవుని ఒప్పుకున్నామా, దేవుని నా జీవిత భాగస్వామి అని తీసుకున్నావా, పర్సనల్ సేవియర్ గా తీసుకున్నావా, డిపెండ్ ఆన్ హిమ్. ఆయన ఏది చెప్తాడో అదే చేయాలి. నీ సొంతంగా ఆలోచించి చేస్తే అది వేస్టే. ఏ ప్లాన్ అయినా, నీకు ఐడియాలు ఉండొచ్చు, నువ్వు బిజినెస్ లో గ్రేట్ ఉండొచ్చు, కానీ దేవుణ్ణి లేనిది, నువ్వు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుణ్ణి లేనిది ఏ పని చేసావో అది వేస్ట్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది. అబ్రహాము గారి కన్నా మనం గ్రేట్ గాము. దేవర్ సో క్లోజ్, గాడ్ అండ్ అబ్రహాం. ప్రతిరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడడానికి వచ్చేవారు. నీతో వస్తున్నారా, వీళ్ళు కలుసుకుంటున్నారా? సో సీ ద స్టేటస్ ఆఫ్ అబ్రహాం అండ్ యూ. సో అలాంటి అబ్రహాం గారికే దేవుడు, నీ శక్తి చూపిస్తావా? ఓకే, దేవుడు తీసుకోలేడు. హీఈస్ ద యూనివర్స్, హీఈస్ ఎవ్రీథింగ్. ట్రస్ట్ ఇన్ హిమ్ నో మ్యాటర్ వాట్. నేను ముసలోడు అయిపోయాను కదండి, అదే ఈ మాట కోసమే చెప్తున్నాను, ఇప్పుడు నీకు సంతానం కలగజేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. సారమ్మ 70 సంవత్సరాలకి ఒప్పుకుంది. నువ్వు కూడా ఇప్పుడు ఒప్పుకున్నావు కాబట్టే నీకు సంతానం కలుగజేస్తాను. దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఒప్పుకో, కప్పుకోకు, ఒప్పుకో. అవును ప్రభా, నా వల్ల తప్పయింది, ఇది నీ వల్లనే సాధ్యము, నేను ఏదో చేయాలనుకున్నాను, ఏదో అయిపోయింది, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఆయన అంటాడు, ఓకే ఒప్పుకున్నావా, ఇప్పుడు నా శక్తిని, నా బలాన్ని రుజువు చేసుకుంటాను. ఐ విల్ ప్రూవ్ దట్ హూ am I, because you have agreed, you have obeyed now. ఎన్నో సందర్భాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మీరు కూడా రాసుకున్నారు చాలాసార్లు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, సేవకుని ద్వారా దేవుడు నాతో ప్రవచనాత్మకంగా మాట్లాడారు. ఈ డేటు, ఈ టైం అని ఎన్నోసార్లు కొన్ని విషయాలు మనం రాసుకొని ఉంటాం. ఎస్, అవును కదా. కానీ ఇప్పటి వరకు ఆ వాగ్దానాలు ఇంకా జరగలేదని బాధపడుతున్నారేమో. ప్రభు మాట అబద్ధమా? ప్రభు వాగ్దానాలు అబద్ధమా? మరి ఎందుకు జరగట్లేదు? మీరేం చేస్తున్నారు? నేనైతే అబ్రహాం గారి కన్నా గ్రేట్ ఏమో కాదు, కానీ నా ఆలోచనలు కూడా కొన్ని సార్లు అలానే ఉంటుంది బ్రదర్. అందుకే వాగ్దానాలు తప్పిపోతుంది. సొంతంగా ఆలోచిస్తుంటాను, సొంతంగా చేస్తూ ఉంటాను. అప్పుడు ప్రభు గుర్తుకురాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత, అన్ని విరిగిపోయిన తర్వాత, తుకడాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు అప్పుడే నాకు గుర్తొస్తాడు. అప్పుడు వరకు గుర్తురాడు. అప్పుడు వరకు నా బలము, నా శక్తి, నా ఆలోచన, నా తెలివితేటలు, నా ఐడియాలు నావే అన్ని అని అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడైతే నా వేస్ట్, నా శక్తి వేస్ట్, నా ఆలోచన వేస్ట్, నా బలం వేస్ట్ అని ఏదైతే నేను ఆలోచించింది రిటర్న్ నన్ను కొడుతుందో, అప్పుడు ప్రభు ఆలోచన, ప్రభు శక్తి, ప్రభు బలము, ప్రభు చేస్తాడని నమ్మకం కలుగుతుంది బ్రదర్. అందుకే ప్రతిసారి నా ఆలోచన నన్ను కొట్టేలా నేను చేస్తాను. ఆ చెప్పు దెబ్బలు పడడం ఎందుకు? నీ ఆలోచన మీద ఆధారపడడం ఎందుకు? నీ బలం మీద ఆధారపడడం ఎందుకు?
స్టార్టింగ్ నుండి దేవునిపై ఆధారపడి దేవుని వాగ్దానంపై నిలిచి ఉండి ఇచ్చిన ప్రభు నమ్మదగిన వాడు చేస్తాడని ఒక నమ్మకం ఉండుంటే 1 సంవత్సరంలో ఆయనకి జరిగేది. దేవుని వాగ్దానాలు స్పష్టంగా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉండదు, నో కన్ఫ్యూజన్స్. వాక్యము మనము క్లియర్ గా చదివితే, బెత్లెహేము నివాసులారా సంతోషించండి అని లేదు, నజరేతు నివాసులారా ఆనందించండి అని లేదు, సియోను నివాసులారా. ఇప్పుడు మీకు ప్రశ్న, సియోను ఎక్కడుంది అమ్మా? ఓకే, సంగమేశం. నిజమైన సియోను ఎక్కడుంది? సంగమే సీఎం, ఓకే, సియోను, ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ సియోన్ అనే ప్రాంతం ఉంది కదా, యెరూషలేం అనే ప్రాంతం ఎక్కడుంది? ఇజ్రాయెల్లో ఉంది మాత్రం చెప్పకండి. చెప్తాను వినండి, అందుకే చెప్తున్నాను. నోట్స్ తెస్తే ఎంత చక్కగా మీరు రాసుకుంటారో. యెరూషలేము చుట్టూ 7 కొండలు ఉన్నాయంట. నేను పోలేదు, పోతే అందరిని తీసుకుపోతాను ఒకరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము చుట్టూ 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల మధ్య సియోను కొండ. ఈ 7 కొండల మధ్యలో ఉందంట సియోను, మిడిల్ ఆఫ్ జెరూషలేం. దేవుని వాగ్దానం ఎంత స్పష్టం అంటే, యెరూషలేము నివాసులారా మీరు సంతోషించండి, ఆనందించండి, మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు. బెత్లెహేము కాదు, నజరేతుకు వస్తలేడు, యెరూషలేముకే వస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రవక్త చెప్పారే, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా. ప్రవక్త చెప్పిన తర్వాత యేసు ప్రభు నజరేతుకి వెళ్ళలేదు. అయ్యో నేను తప్పుగా వినుంటాను, అయ్యో ఆయన యెరూషలేమే ఇప్పుడు కవరప్. ఆయన యెరూషలేమే చెప్పారు కానీ నాకు బెత్లెహేము అని వినిపించింది బ్రదర్. ఆ టైంలో మోసపోకండి. నేనేమంటున్నానంటే, దేవుని ప్రవచనము, దేవుని వాగ్దానము ఎగ్జాక్ట్ గా ఉంటది, కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఈ మధ్య చాలా మంది ప్రవక్తలని, సేవకులని, మేము దైవ సేవకులము, మేము అభిషేకింపబడ్డాము, గొప్ప అభిషేకము, నేను ఇది చూశాను, నేను ఇది విన్నాను, ఇది చేశాను. ఫోకస్ ఆన్ యువర్ చర్చ్, ఫోకస్ ఆన్ యువర్ లీడర్, ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకెవరు అవసరం లేదు. దేవుడు మాట్లాడితే స్పష్టంగా మాట్లాడతారు. మోసము చేయడానికో, నీ దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికో మాట్లాడారు. కొంతమంది దొంగలు ఏర్పడ్డారు, దొంగ వెధవలు ఏర్పడ్డారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నా వల్ల ఎంత అవుతుందో అంత మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాను, అంత వాళ్ళతో ఫైట్ చేయగలుగుతాను. కానీ మీరు జాగ్రత్త, మీరు మోసపోకూడదు. రాబోయే రోజుల్లో సత్యాన్ని తృణీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు జాగ్రత్త పడాలనే వాక్యము ద్వారా ప్రతి ఆదివారం హెచ్చరిస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, చెప్తున్నాను. వాక్యమే అంత, ఎవ్రీథింగ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్. వాక్యమే సమస్తము. కానీ మనకు అది కాదే. యూట్యూబ్ లో ఎవరి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంది, యూట్యూబ్ లో ఎవరి వ్యూస్ ఎక్కువ ఉంది. కొంతమంది సంపాదించడానికి ఏర్పడుతున్నారు సేవకులని చెప్పడానికి సిగ్గుగా ఉంది. నేను గొప్ప అని చెప్తలేను, నాకు కూడా ఆశ ఉంది. అరే, నా వాక్యము, నేను చెప్పే వాక్యము ఇతరులకు కూడా అందాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నా ఆశ ఏంటంటే వాక్యము అందాలి, వాక్యము అని ఉంది. కానీ డబ్బు సంపాదించుకోవడానికి కాదు. డబ్బు సంగతి పక్కన, ఎవరికైనా ఆశ ఉంటది, కానీ ఆ ఆశ ప్రభువే నెరవేర్చాలి. మనము సొంతంగా ఆశపడి ఏదేదో చేసుకుని ప్రభువుని 13 సంవత్సరం దూరం పెట్టేస్తే ఎట్లా? అర్థమవుతుందా మీకు? దొంగలు ఏర్పడ్డారు, జాగ్రత్త.
మీ దగ్గర పాస్టర్ల వేషంలో, సేవకుల వేషంలో దొంగలు వస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు మిమ్మల్ని ఒక సంఘానికి నడిపించారా? ప్రభు మిమ్మల్ని ఒక సేవకుని కింద ఉంచాడా? అదే దాన్ని ఫాలో చేయండి. ఎవరైనా వచ్చారనో, మాకు సంఘం ఉందండి, మేము సంఘంకి వెళ్తున్నాము, మంచి వాక్యాన్ని మా సేవకులు బోధిస్తున్నారు, వావ్ వీఆర్ ఫిల్డ్, జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తున్నారు దేవుడు ఆ బోధల ద్వారా, మేము కేర్ఫుల్గా ఉన్నామండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, దొంగలు వచ్చున్నారా? ఎలా మీ దగ్గర నుండి దోచుకోవాలి, ఎలా మీ దగ్గర నుండి లాక్కోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మభి పెట్టాలి, మిమ్మల్ని మోసపరచాలని ఎదురు చూస్తున్నారు దొంగలు. యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని చాలా జాగ్రత్త పడాలండి, చాలా జాగ్రత్త పడాలి. మోసపోకండి. కొంతమంది విశ్వాసులే కారండి, వాళ్ళు మరి వాక్యము కొరక మరి సేవకుల్ని ఆశపడి చూస్తున్నారో అర్థం కాదు. వాళ్ళు విశ్వాసులే కారు. చూస్తారు ఎన్ని సబ్స్క్రైబర్స్, ఈయన వ్యూస్, ఈయన వీడియోలు ఇంతమంది చూసారు, అయితే ఈయన గొప్ప ప్రవక్త, బాబా అద్భుతంగా ఆ డెలివరెన్స్ ఏంటి, ఆ ప్రవచనం ఏంటి. కొంతమంది అంటే 10 సార్లు వేస్తూ చూపిస్తూ ఉంటారు, మేము ప్రవచనం చేస్తాం, మేము హీలింగ్. అంటే ఒక బిజినెస్, మా దగ్గర రండి, మా దగ్గర హీలింగ్ ఉంది, మా దగ్గర డెలివరెన్స్ ఉంది, మా దగ్గర ప్రాఫిట్స్ ఉంది, కమ్. ఎట్లయిపోయిందంటే ఇది, నేను ఒక టైంలో స్వప్నంలోకి వెళ్ళి షాపింగ్ చేసేవాడిని. అక్కడ వెళ్తే బాయ్ ఇదరా మా అచ్చా క్వాలిటీ ఇట్లుంది. నాకైతే నేను చూసే వరకు అయితే ఇట్లుంది. నాకేమో బాధ అనిపిస్తుంది, అలాంటి వారిని ఇంతమంది వెంబడిస్తున్నారా? అలాంటి వారికి ఇన్ని వ్యూసా, ఇన్ని సబ్స్క్రైబర్సా? నిజమైన వాక్యము, ఆ వాక్యానికి ఏమీ లేదు. నేను 2015 యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఛానల్. 2015లో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే 2024 ఎప్పుడు 2024 వరకు సబ్స్క్రైబర్స్ ఎంత తెలుసా? 350. ఎంత? 350. కొంతమంది 2 సంవత్సరాలకే 13,000, 20,000, 25,000. ఎందుకు? వాళ్ళ ఫోకస్ అంతా అదే కదా. యూట్యూబ్లో నీట్గా రావాలి, యూట్యూబ్లో కరెక్ట్గా రావాలి, అప్పుడే జనాలు అట్రాక్ట్ అవుతారు, అప్పుడే వాళ్ళ దగ్గర నుండి లాపుకోవచ్చు. 350. ఈరోజు మన సబ్స్క్రిప్షన్ దేవుని కృపను బట్టి, ప్రార్థన బట్టి, కేవలం ఇది దేవుడే చేయగలుగుతానని దేవుని చేతిలో మన ఛానల్ని అప్పగిస్తే 4,400 ఏదో ఉంది. దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగును కాక. నేనేమంటున్నానంటే, ఏది చేస్తున్నా దేవుడు చేస్తే బాగుండు కదా. ఫేస్బుక్లో నేను లైవ్ చేసేటప్పుడు ప్రాఫిటిక్ లైవ్ చేసేవాడిని. ఈ ప్రాఫిటిక్ లైవ్ ఎలా ఉండేదంటే, ఎదురు మనిషి ఎవరో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలియదు, కానీ ప్రభు అంతా బయలుపరిచేవాడు. ఆఫ్రికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఏ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు, ఏ కప్పులో ఛాయ్ తాగుతున్నాడో, ఆ టైంలో ఏం చేస్తున్నాడో ప్రతిదీ దేవుడు నాకు చూపించేవాడు. కానీ నేను ప్రవచిస్తూ ఏమైపోయిందంటే ఎంటర్టైన్మెంట్ అయింది జనాలకి. వరేవా ఎంత చక్కగా ప్రవచిస్తున్నారు, వాడు పేరుతో సహా, డేట్తో సహా అలా చెప్పగలుగుతున్నారు. ఎంటర్టైన్ అవుతుంది. అక్కడ ప్రభు ఎక్కడ లేడు, అంతే కదా. ప్రభు లేరు అక్కడ, ఎంటర్టైన్మెంట్. ప్రభు ఉన్నాడు. ఆపేయి, వాక్యం మీద ధ్యానం పెట్టు. అప్పుడు వ్యూస్ ఎంత తెలుసా? 10,000 మంది, 20,000 మంది ఫేస్బుక్ లో నన్ను చూసేవారు. దట్స్ హౌ ఐ వాజ్ ఫేమస్. అలానే చాలా మంది మన సంఘంలో కూడా ఫేస్బుక్ చూసి కనెక్ట్ అయ్యారు. నా స్థాయి అప్పుడు అట్లా. కానీ ఎప్పుడైతే ప్రభు చెప్పారో, ఒప్పుకున్నాను, చాపో ఈ టైంలో నేను ఫేస్బుక్ వదిలేస్తే ఉన్న వ్యూస్ నన్ను తెలుసుకున్న వారు కూడా వదిలేస్తారు, నాకు ఫండ్స్ రావు, నాకు ఆఫరింగ్ నిజమండి. దుబాయ్లో, ఖతార్ నుండి, దుబాయ్ నుండి, యుఎస్ నుండి, ఐర్లాండ్ నుండి ఆఫరింగ్స్ వచ్చేది నాకు. ఎవరైనా వదులుకుంటారా? ఒక ప్లాట్ఫామ్ని నేను సిద్ధపరుచుకున్నాను, ఈ ప్లాట్ఫామ్ని వదులుకుంటానా?
కానీ దేవుని కొరకు వదులుకున్నాను. నిన్న గొప్పతనం అని చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను దేవుని చేత బలంగా వాడబడుతున్నాను అని చెప్తున్నాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయడానికో మీ దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికి కాదు. కానీ లాక్కునే వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. మోసపోతున్నా మరి జనాలు పిచ్చోలా, జనాలకు అర్థం కాదా ఏది నిజమో ఏది అబద్ధమో? భ్రమలో ముంచేస్తారు ఈ సో కాల్డ్ సేవకులు, ప్రవక్తలు. జాగ్రత్త, అందుకే చెప్తున్నారు జాగ్రత్త. వీళ్ళ ఫోకస్ అంతా ఎప్పుడు ఎలా డబ్బు సంపాదించుకోవాలి. వీళ్ళ ఫోకస్ ఇలా ఉండదు. మన దగ్గర వచ్చే విశ్వాసికి ఎలాంటి ఫుడ్ మనం పెట్టాలని ఒక ఆలోచన ఉండదు. వీళ్ళకంతా ఏముంది, వీళ్ళు వచ్చారు ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారా, ఏదో చైన్లు బాగానే ఉంది మెడకి, గొప్ప పైసలు ఏదో ఒకటి చెప్పి మాయ మాటలు పెట్టి వీళ్ళ దగ్గర నుండి లాగాలి. నిజం అండి, నిజం 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 నిజం. ఇదే నిజం. సాతాను సంబంధికులు వాళ్ళు. ప్రభు చెప్పలేదా వాళ్ళతో దూరమే ఉండండి. వీళ్ళు సేవ చేయరు, గాసిప్స్ చేస్తారు వాళ్ళ గురించి. వీళ్ళు ఆ సంఘం అట్లా జరిగిందంటే కదా, అందుకే చెప్పాను మన సంఘం తీసుకొచ్చేయండి వాళ్ళని. మన దగ్గర ఏముంది? ఎంటర్టైన్మెంట్. వాక్యం ఉందా? 0%. జాగ్రత్త పడాలి. దిస్ ఆర్ ద ఎండ్ డేస్. నేను ఇప్పుడు నుండి కాదు, ఎప్పుడు నుండి చెప్తూ వస్తున్నాను. మీరు నన్ను కూడా నమ్మొద్దు. నేను మనిషినే, నేను దేవుణ్ణి కాదు. ఎంతగా నమ్మాలో అంతవరకే. ఇంకొకటి, వాక్యం చెప్పేటప్పుడు ఇంటికి వెళ్ళి మీరు కూడా వెతుక్కోవాలి. ఈరోజు మా సేవకుడు ఇది మాట్లాడు, ఎంతవరకు నిజం అనిపించిందా? అప్రిషియేట్ చేయండి. పాస్టర్ గారు ఎంత చక్కగా మాట్లాడారు. మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మీ నోటిని ఇంకా మర్మాలతో నింపాలని. అప్రిషియేట్ చేస్తే ఏమవుతుందంటే నాకు కూడా ఒక ఆశ పుడుతుంది ప్రతి ఆదివారం, ప్రభా ఇంకా మర్మం, ఇంకా నా జనాలు. ఎందుకంటే మీకు మంచి ఆహారం నేను పెట్టేలా ఉండాలి. I have to be a good chef to feed you. నేను ఏదో ప్రతిసారి టమాటా చట్నీ చేస్తూ ఉంటే మీకు నచ్చుతుందా? నచ్చదు. మా సేవకుడు ప్రతిసారి విశ్వాసం అంటాడు, డబ్బుల గురించి మాట్లాడతాడు. ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడి అది చెప్పి చంపేశాడు మా ప్రవక్త. లేవనెత్తేవాడు ప్రభు, అద్భుతాలు చేసేవాడు ప్రభు, మనల్ని ఆశ్చర్య కార్యాలతో నింపేవాడు ప్రభు. ఏ సేవకుని చేత కాదవే. సేవకుని దేవుడు ఆయన శక్తితో నింపి పని చేయిస్తున్నాడు, అంతే. ఇప్పుడు ఆ ఒక్క 2-3 శక్తులు పనిచేసిందా, వాళ్ళు సేవకులుగా లూసిఫర్లు అయిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా చేయగలుగుతాను, దేవుడు ఎందుకు నాకు? వీళ్ళు సేవకులు గారు, లూసి స్పిరిట్స్ ఉన్నాయి వీళ్ళలో. దొంగ బోధకులు, దొంగ విధవలు. నిజంగా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇలాంటి చీప్ స్పిరిట్స్ ని చూస్తే. చీప్ ట్రిక్లు ఎందుకు? డబ్బుల గురించి. నిజం చెప్పండి, సంఘానికి ఇది అవసరం ఉంది, ఇంత కావాలి. వాళ్ళు విసిగిపోయినా పర్వాలేదు, దేవుడు వాళ్ళతో రేపు మాట్లాడతాడు. మీరు ఎదగాలి, మంచి డబ్బులతో కాదు, దేవుని వాక్యములో ఎదగాలి. దేవుణ్ణి అవగాహన కలిగి ఉండాలి, దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి నీ దగ్గర వచ్చినప్పుడు దేవుణ్ణి గ్రహించాలి. ఆ గ్రహింపు కలిగేంత వరకు నేను ఇక్కడ ఉండి మీకు నేర్పిస్తాను. మీరు సంతోషపడ్డారా? దేవుని వాక్యంలో ఆనందించారా? ఈరోజు దేవుని వాక్యం పర్ఫెక్ట్ గా ఉంది బ్రదర్. థ్యాంక్స్ గివింగ్ నేను దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను, మీకు పర్సనల్ గా ఇవ్వాలనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు కదా. దట్ ఈస్ అప్ టు యూ. ఎక్కడ తప్పు లేదే. యు ఆర్ అప్రిషియేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై థ్యాంక్స్ గివింగ్. Kindly appreciate your pastor. Your appreciation will take you high and take your church high. ఏదో వచ్చామా, వాక్యం వినామా, వదిలేసామా, మరలా సండేనే వచ్చామా కాదు. ఒక యూనిటీ ఉండాలి. ఒక సంఘములో మనది అని మీ మైండ్లో కూర్చోవాలి. దిస్ ఇస్ మై చర్చ్, ఐ హ్యావ్ టు డూ. వేరే వాళ్ళు ముందుకు వస్తున్నారో లేదో, నేను రావాలి, నేను ముందు నించోవాలి. ఆ డబ్బులున్నా లేకపోయినా
ఐ విల్ స్టాండ్ ఫస్ట్. నా దగ్గర ఏ ఆలోచన, ఏ ఐడియా, ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బట్టి నేను ముందుకు నిల్చుంటా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా? మరియమ్మ తల్లికి చెప్పింది చెప్పినట్టు జరిగింది, అబ్రహాముకి చెప్పింది చెప్పినట్టు జరిగింది, యాకోబుకి చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు తగులుకున్నారు పిచ్చోళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి. వచ్చే సంవత్సరం కల్లా మీరు ఫైనాన్షియల్గా ఎట్లా బ్లెస్ అవుతారు చూడండి. 10,000, 10,000 ఎక్కువద్దు. ఎంత? 10,000, 10,000. స్కానర్ అక్కడ ఉంది, కొట్టేయండి. మీరు నన్ను గమనించారో లేరో, ఇప్పటి వరకు తైత్ అనే సబ్జెక్ట్ మన దగ్గర ఎక్కువ ఉండదు. దశమ భాగము. మనకేందంటే మీరు వాక్యములో ఎదగాలి, గొప్పగా ఎదగాలి. దే హ్యావ్ టు స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ స్పీక్ ఫైర్ అపాన్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. యేసు ప్రభు అగ్నిని విడుదల చేస్తున్నాను. వాళ్ళు చేస్తున్న దొంగ బోధలు, వాళ్ళు చేస్తున్న దొంగ చేష్టలు ఆగిపోను గాక యేసు నామములో. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇలాంటి దొంగ వెదల్ని మీరు ఎదుర్కోవద్దు. ప్రార్థన చేయండి. దొంగలు వీరు దోచుకోవడానికి వచ్చారు వీళ్ళు పెద్ద దొంగలు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సంఘం అరే మొన్నటి వరకు ఈ ప్రవీణ్ గారి పేరు పెట్టి దోచుకుంటున్నారు. పాస్టర్ అజయ్ బాబు పేరు చెప్పి దోచుకుంటున్నారు. అజయ్ బాబు గారు జైల్లో ఉన్నారు. మరి వాళ్ళని రిలీజ్ చేయాలి, వాళ్ళని మరి ఇంత డబ్బు అవుతుంది అని అడ్వకేట్ చెప్తున్నారు. మరి మీరందరూ స్పాన్సర్ చేయాలని కొంతమంది ఏర్పడ్డారు. దొంగలు. ఇంత మోసమా? మీకు విషయం తెలుసా? మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మోసాలు జరుగుతుంది. కాబట్టి మనం నిజమైన గొర్రెలుగా ఉందాం, కసాయి గొర్రెలుగా వద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించాలి. వారము 10 రోజుల క్రితమే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ మనిషి కుమారుడిని పాపుల చేతికి అప్పగింప సమయము ఆసనము అయ్యింది. యెరూషలేముకు వెళ్ళంగానే పాపులు లోక రక్షకుడైన మనిషి కుమారుని నన్ను పట్టుకుంటారు అని చెప్తూ ఇంకా కొన్ని ముందే విషయాలు ప్రవచనాత్మకంగా చెప్తున్నప్పుడు పేతురు ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తూ అసలు మనము యెరూషలేముకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? యెరూషలేంలే పట్టుకుంటారని చెప్తున్నారు కదా. మనం యెరూషలేముకు వెళ్ళకపోతే ప్రభు తప్పిపోబడతారు కదా అని ఆలోచిస్తూ అంటాడు సడన్ గా, అలా జరగడానికి వీల్లేదు. మనం యెరూషలేముకు వెళ్తలేం. మీరు ఇంకో 50 సంవత్సరాలు బ్రతకాలి. మనము లెబోనానికి వెళ్ళిపోదాం, యెరూషలేం కొత్త. ప్రభు అంటాడు, నో, వాగ్దానము నెరవేరబడాలి. The prophecies which was given, the promises which was already spoke by the prophets should be fulfilled. అది నెరవేర్చబడాలి. కాబట్టి నేను యెరూషలేంకి వెళ్ళాలి. నేను ఏమంటున్నానంటే, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడా? ఒకవేళ ప్రభు నీతో స్పష్టంగా సూటిగా చెప్పి వాగ్దానం చేస్తున్నాడా? అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రభు మరణించింది వాగ్దానం నెరవేర్చడానికి. వాగ్దానం నెరవేర్చడానికే ఆయన ప్రాణము పెడితే నీకు చేసిన వాగ్దానం నెరవేర్చడా? నెరవేర్చడా? సో మీరు ఆలోచించాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది ఆలోచించాం. వాగ్దానం చేసిన దేవుణ్ణి నెరవేర్చడానికి ఆ వాగ్దానమైన చెట్లు పెట్టిండే. నువ్వేదో ఆలోచించి నువ్వేదో చేసేసి చివరికి దాన్ని మొత్తం చింపి పట్టేసి అయిపోయింది, ఇంకా జరగదు, ఇంకా ఇలానేనేమో, ఇది అవ్వదేమో, ఇది సాధ్యం కాదేమో అని ఆలోచించి అబ్రహాము వలె దేవుని దూరం చేసుకోకో. ఒక్కరోజు దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. In the mighty name of Jesus, the word of God will definitely come to pass in your life. It will come to pass. కానీ మీరు గ్రహించాలి. ప్రభు మీ దగ్గరికే వస్తున్నాడు.
మీరు తలగొక్కుంటే ఎలా? మీరు అటు ఇటు చూసుకుంటే ఎలా? మీరు 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 ఆ స్పర్శ లేకపోతే ఎలా? మీరు గ్రహించకపోతే ఎలా? మీ దగ్గరే వస్తున్నాడు కదా, మీతో మాట్లాడడానికి వస్తున్నాడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి వస్తున్నాడు, నీ జీవితంలో గొప్ప సంగతులను జరిపించడానికి వస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలతో నిన్ను నింపడానికి వస్తున్నాడు, నీతో కూర్చొని మాట్లాడడానికి వస్తున్నాడు, నిన్ను స్వస్థపరచడానికి వస్తున్నాడు. ఎప్పుడు లేని ఆనందము, చిరునవ్వు నీకు కలిగించడానికి ప్రభు నీ దగ్గరికే వస్తున్నాడు. నువ్వు చూడకపోతే ఎట్లా? నువ్వు గ్రహించకపోతే ఎట్లా? నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? ప్రభు నీ దగ్గర వచ్చేటప్పుడేమో నీ ఆలోచన వేరే దాని మీద ఉంది. అది ఎట్లా జరుగుతుందో, ఇది ఇట్లా జరుగుతుందో. ఈ రోజేమో నేను సంఘానికి వచ్చానేమో కానీ నా మనస్సంతా అదిగో అప్పులు ఇచ్చే వాడి దగ్గర ఉంది. ఆడింటికి వస్తాడేమో, ఆడు ఏం చెప్తాడేమో. టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేను చెప్తున్నాను, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రవక్తలు ఉట్టిగా దేవుని గురించి చెప్పలేదు. దేవుడు మన కొరకు ఉట్టిగా మరణించలేదు. మరణం వెనుకల చాలా గొప్ప మహిమ, ఆశీర్వాదము దాగింది. మీరు జాగ్రత్త పడాలి. మీరు దేవుణ్ణి చూడాలి. మీరు దేవుణ్ణి చూడగలగాలి. ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. ఏం చేయడానికి వస్తున్నాడో అనేది తెలుసుకోవాలి. ఒకవేళ వచ్చిన తర్వాత నా జీవితం ఎలా మార్చబడుతుంది అని తెలుసుకొని ఆనందించు. సియోన్ నివాసులారా, బహుగా ఆనందించండి. తెలుసుకో ముందు. ఎందుకు ఆనందించాలి? ఎందుకంటే గాడిదని గారెపిల్లని ఎక్కి నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు అని తెలుసుకో ముందు. తెలుసుకోకుండా పిచ్చి ఆనందం నీకెందుకు? నేను ఒక రీల్ చూస్తున్నాను. ఆ రీల్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఎవరు గెలిచారు అని ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతుంది. ఈయనేమో చెయ్యి ఇట్లా లేపుతాడు, ఈయనేమో చెయ్యిలు ఇట్లా లేపుతాడు, 2 చేతులు లేపుతాడు. దాని తర్వాత ఇది వదిలేసుకుంటాడు, ఇది పట్టుకుంటాడు. వెనుకల నుండి ఈ బాడీ బిల్డర్ కున్న సపోర్టర్స్ అందరూ వచ్చి ఆయన ఎత్తుకుంటారు. దాని తర్వాత లేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు. తెలుసుకో ముందు. డిసైడ్ అవ్వక ముందే ఆనందిస్తే వేస్ట్. నీ ఆనందం క్షణంలో దుఃఖంగా మారుతుంది. నువ్వు లోకానుసారమైన ఆనందం కోరుకుంటున్నావు, అది క్షణములో దుఃఖంగా మారుతుంది, క్షణంలో నిరాశపరుస్తుంది నేను. కానీ దేవుని ఆనందం ఎల్లప్పుడూ నిన్ను దుఃఖపరచదు. You will not be disappointed, disgraced, nervous, because the God himself is coming to change your situation, to give you victory. అదే వాక్యం అంటుంది కదా, that was his last entry of victory. And today ఆయన లాస్ట్ ఉండొచ్చు. ఈ రోజు నుండి you are stepping into victory in Jesus name.